పోలీస్ స్టేషన్ లోపలికి పోతుంది. మనం ఎవరైతే ఆ బాతుల దగ్గర వెట్టి చాకరీ చేస్తున్నారో మనకు ఫోన్ చేశారో వాళ్ళు మనం అడిగినప్పుడు పిల్లోడిని దాచిపెట్టారు. దానికోసం మనం ఏం చేసాం, 112 ఫోన్ చేయగా స్థానిక పోలీస్ స్టేషన్ దగదర్తి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడం జరిగింది. దగదర్తి ఈ పోలీస్ స్టేషన్ వారు వచ్చి ఈ అబ్బాయిని అక్కడ కనపడకపోయేటప్పటికి ఎవరైతే బాతుల యజమాని ఉన్నారో బాతుల యజమాని వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. తర్వాత పోలీస్ స్టేషన్కి బాతుల యజమాని వాళ్ళు ఈ పిల్లవాడిని తీసుకొచ్చి వీళ్ళ కన్న తల్లిదండ్రులకి ఒప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఈ విధంగా వాళ్ళ తల్లి పట్టుకోమ్మ, వాళ్ళ తల్లి, వాళ్ళ అక్క, వీళ్ళు వాళ్ళ తమ్ముడు, వీళ్ళకి మనం ఈ గణేష్ని మనం పిఎన్ యానాది మహానాడు సభ్యులు మనం ఒప్పచెప్పడం జరుగుతుంది. అమ్మా మీకు సంతోషం అమ్మా? ఓకేనా? అది వీళ్ళది. ఇది చూడండి అబ్బాయి ఎట్లా గిటక పారిపోయినాడో, కాళ్ళు చూడండి, కాళ్ళు పాసిపోయి ఉండే, ఎంత ఇదైపోండి. మనిషి ఏంటంటే ఫుడ్ ఆహారం లేకుండా నిత్య వెట్టి చాకరీ బాతుల దగ్గర. ఇదే విధంగా చాలా మంది ఎస్టీలోనే ఎర్ క్లాసుకు సంబంధించిన వారు మా యానాదుల్ని ఈ విధంగా వెట్టి చాకరీ గురించి చాలా మంది పిల్లలు మృత్యువాత పడుతున్నారు. అవి బయట ప్రపంచానికే తెలియకుండా పోతుంది. బయటకు వచ్చినట్టు మాత్రం కొంతవరకే వస్తుంటాయి. ఇలాంటివి కొంచెం మనం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. సరే సార్, అయితే సార్ నోటీసులు కూడా బాయ్ రాజేష్, నోటీసులో కూడా పెట్టించు, ముగ్గురు చేత పెట్టించు. పెద్ద అయినట్రా, మీ పెద్ద అయిన పిలిపించి ఆయన కూడా పిలిపించు. ఆయన కదా అసలు లేకపోయిన ఆయన నుండి అదే ఆయన పెద్ద